పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి లక్ష్మి లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. పెన్షన్ శాంక్షన్ చేయడం కోసం 30,000 రూపాయలు డిమాండ్ చేయగా ఏసీపీ ఫిర్యాదు చేసి పట్టించినట్లు బాధితుడు చల్లా వెంకటేశ్వరరావు తెలిపారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు జీతాలు అరియర్స్ కోసం వేధించారని, రిటైర్ అయినప్పుడు పెన్షన్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నారని విసిగి వేసారి ఏసీపీకి ఫిర్యాదు చేశారని బాధితుడు తెలిపారు. ఈరోజు నాకు గత 2 సంవత్సరాల నుంచి ఈ ఎంఈఓ గారు ఇక్కడ ఉన్న చిలకలూరుపేట ఎంఈఓ గారు అనేటువంటి ఎంఈఓ 1 కే లక్ష్మి అనేటువంటి మేడం గారు మాకు డీడీఓ ఆమెను. కాకపోతే నాకు రావాల్సినటువంటి ఏరియర్స్ కానీ ఇంకోటి కానీ జీతాల బిల్లు కానీ ఇతరత్ర ఇవ్వకుండా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నది. గతంలో కూడా 5 నెలల జీతం దానికి డబ్బులు తీసుకొని కూడా పంపిస్తానని చెప్పి సగమే ఇచ్చి ఎగ్గొట్టింది. ఆ తర్వాత నేనే యూనియన్ ద్వారా ప్రొసీడ్ అయ్యి వాళ్ళందరికీ చెప్పి ఆ తర్వాత ఏమకి వాళ్ళ చేత వీళ్ళ చేత ఎవరు చెప్పినా ఇస్తానన్నది ఇవ్వలేదు. ఇద్దరు ఎంఈఓల చేత చెప్పించాను, తర్వాత యూనియన్ చేత చెప్పించాను, చివరికి ఎస్టీఓ గారి చేత చెప్పించాను. చెప్పిన అదిగో ఇదిగోండి కాలం గడుపుతుంది. గత మన అక్టోబర్ 3వ తారీఖు నాడు నేను గుంటూరు వెళ్ళి ఆర్జేడీ గారిని కలిశాను. ఆర్జేడీ గారిని కలిసి చెప్పి ఆర్జేడీ గారు కూడా వారి కాగితాలు కూడా చూపించాను. ఏమో ప్రొసీడింగ్స్ ఇచ్చింది, జీతాల బిల్లు శాంక్షన్ చేసింది, అందులో సగమే ఇచ్చిందండి. తర్వాత నెలలో ఇట్లా నన్ను ఇబ్బంది పెట్టిందంటే ఆయన ఫోన్ చేస్తే రెక్లెస్గా మాట్లాడితే తర్వాత వారు గట్టిగా ఇచ్చారు. ఆ తర్వాత వారు కాగితం మీద రాసి ఇచ్చి ఏడీ గారు అంటే ఆయన ఏడీ గారిని పక్కన ఉన్నారు ఆయనకి ఇచ్చారు. ఆయన కూడా ఫోన్ చేసి చెప్పారు. తర్వాత నేను పోయి అడిగితే ఇచ్చారు. ఆ తర్వాత నాకు దానికి మళ్ళీ ఇచ్చిన దానికి కూడా మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సింది 20,000 అంతం అడిగి